బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభమైంది. ఆదివారం సెప్టెంబర్ 1న సాయంత్రం బిగ్ బాస్ 8వ సీజన్ షురూ అయింది. 3వ సీజన్ నుంచి హోస్ట్గా చేస్తున్న నాగార్జునే ఈ సీజన్ను కూడా హోస్ట్గా వ్యవహరించారు. అయితే ఈ కొత్త సీజన్లో చాలా మార్పులు జరిగాయి. గతంలో కంటెస్టెంట్స్ని సింగిల్గా హౌస్కి పంపించేవారు, కానీ ఈసారి మాత్రం జోడీగా పంపించారు. మొత్తం 7 జంటలు అంటే 14 మంది తొలి రోజు ఈ హౌస్లోకి వెళ్ళారు. ఇక వీరిలో సీరియల్ నటులు, ప్రముఖ యూట్యూబర్లు, సినిమా నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. అలాగే యాంకర్స్ కూడా ఉన్నారు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీని ఈసారి 14 మందిని పంపించారు. అంతేకాదు ఈసారి ప్రతి వారం కెప్టెన్సీ ఉంటుంది. సో ఈ వారం నుంచి అసలు కెప్టెన్ అనేది ఈ సీజన్లో లేదు, అలాగే ఇమ్యూనిటీ అనేది కూడా లేదనేది తెలియజేశారు. ఇక బిగ్ బాస్ 8వ సీజన్ తొలి కంటెస్టెంట్గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ నటి యష్మి గౌడ ఎంట్రీ ఇచ్చారు. అలాగే రెండో కంటెస్టెంట్గా ప్రముఖ బుల్లితెర నటుడు నిఖిల్ హౌస్లోకి వచ్చారు. వీరితో పాటు ఈసారి హౌస్లో కంటెస్టెంట్స్గా అడుగుపెట్టిన 14 మంది ఎవరో చూద్దాం. అలాగే వారికి ఎంతెంత రెమ్యూనరేషన్లు ప్రతి వారం ఇవ్వనున్నారనేది కూడా చూద్దాం. ముందుగా యష్మి గౌడ ప్రముఖ సీరియల్ నటిగా ఉన్నారామె. సుమారు ఆమెకు వారానికి 2.5 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందునుంది. ఇక అలాగే మరో సీరియల్ నటుడు నిఖిల్ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకి మంచి రెమ్యూనరేషన్ బయట వస్తుంది. అందుకే ఆయనకి సుమారు వారానికి 3 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అయితే ఇస్తున్నారు. ఇక సినిమా నటుడు, ప్రముఖ యూట్యూబర్గా ఉన్న అభయ్ నవీన్, ఆయనకు సుమారు వారానికి 2 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అయితే ఇవ్వబోతున్నారు. ఆయనకు దీనికి తగ్గట్టు అగ్రిమెంట్ అయితే అయింది. ఇక సీరియల్ నటిగా ఉన్న ప్రేరణ కంబం, ఆమెకు కూడా మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. వారానికి సుమారు 2.5 లక్షల రెమ్యూనరేషన్ అయితే ఆమె అందుకునుంది. ఇక లాహిర్లో సినిమాతో అందరికీ దగ్గరైనటువంటి ఆదిత్య ఓం, ఆయన ప్రముఖ నటుడు, హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా దర్శకుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు, రీఎంట్రీ. సో ఆయనకు కూడా 2 లక్షల రూపాయలు ప్రతి వారం రెమ్యూనరేషన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక నటిగా ఉన్నారు సోనియా ఆకుల, ఆమెకు కూడా మంచి రెమ్యూనరేషన్ అయితే ఆఫర్ ఇచ్చారు. సుమారు వారానికి 1,75,000 రూపాయల వరకు ఆమెకు రెమ్యూనరేషన్ అందబోతోంది. అలాగే యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్ బెజవాడ బేబక్క, తన వీడియోలతో ఎంతో పాపులర్ అయ్యారు ఆమె. మంచి కామెడీ టైమింగ్. సో బెజవాడ బేబక్కకి సుమారు వారానికి 2 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుతుంది. ఇక శేఖర్ పాషా, ఆర్జేగా ఆయనకి ఎంతో పేరు ఉంది. ఇటీవల పలు ఇంటర్వ్యూలతో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయనకి వారానికి 2 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అయితే అందబోతుంది. ఇక యూట్యూబర్ కిరాక్ సీత, ఆమెకి 1,75,000 రూపాయల వరకు ప్రతి వారం రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారు. ఇక యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్ అయినటువంటి నాగమణి కంట సీరియల్స్లో కూడా నటిస్తూ ఉన్నారు. ఆయనకి 1,50,000 రూపాయలు. సో హౌస్లో ఉన్న ఇంటి సభ్యుల్లో అతి తక్కువ రెమ్యూనరేషన్ ఆయనకనే చెప్పుకోవాలి. సో నాగమణి కంటకి ప్రతి వారం 1,50,000 రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారు. ఇక ప్రముఖ సీరియల్ నటుడు పృథ్వీరాజ్, ఆయనకి 2,50,000 రూపాయల వరకు వారానికి అగ్రిమెంట్ ప్రకారం ఆయనకి రెమ్యూనరేషన్ ఉంది. ఇక విష్ణుప్రియ యాంకర్గా ఉంది. సో ఈసారి ఎక్కువ రెమ్యూనరేషన్ కూడా విష్ణుప్రియకే. ఆమెకు వారానికి 3.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందబోతోంది. ఇక డి డాన్స్ షోతో పేరు సంపాదించుకున్న నైనిక డాన్సర్, ఆమెకి 2.5 లక్షల వరకు వారానికి రెమ్యూనరేషన్ అందుతుంది. ఇక చివరిగా చూస్తే అఫ్రీది, నబీల్ అఫ్రీది, ఆయనకి 2.25 లక్షలు అంటే 2,25,000 రూపాయల రెమ్యూనరేషన్ ప్రతి వారం ఇవ్వబోతున్నారు. సో మొత్తానికి ఇలా 14 మందికి ప్రతి వారం వారికి తగ్గట్టు రెమ్యూనరేషన్స్ అయితే ఫిక్స్ చేసి ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. ఇక గత సీజన్లో లాగానే ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు చాలా పక్కాగా ప్లాన్ చేశారు. 4-5 వారాలు ముగిసిన తర్వాత మరో 5 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్లో అడుగు పెట్టబోతున్నారు. సో చూసారుగా, ఈ 14 మందిలో మీరు ఎవరిని బాగా ఇష్టపడుతూ ఉన్నారు? సో ఎవరి ఆట కోసం ఎదురు చూస్తున్నారు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు, జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511